ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతిపై విచారణ జరిగినా తమకు న్యాయం జరగలేదంటూ మృతుడి తల్లి సయ్యద్ మౌలాబీ మరోసారి స్కూల్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు పలుమార్లు విచారణ జరిపినా ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతిపై న్యాయం జరిగే వరకు స్కూల్ ఎదుట శాంతియుత నిరాహార దీక్ష కొనసాగిస్తారని మౌలాబీ స్పష్టం చేశారు. నేను ఫోన్ చేస్తే నా ఫోన్ బ్లాక్లో వేసింది. ఒక్కటి సెర్చ్ చేశాను, మేడం ఏమైంది ఎంక్వైరీ చెప్పండి మేడం అని ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్లో వేసింది. ఇంకెవరు చెప్తారు సార్ మాకు సమాధానం? మీరు ఎవరిని లాయర్ని కానీ ఎవరిని పెట్టుకోలేదా? మేము లాయర్ని ఫస్ట్ పెట్టుకున్నాము సార్, యోగేష్ అని లాయర్ని పెట్టుకుంటే 2 వాయిదాలు చాలా బాగా చేశారు. ఇంకా ఇప్పుడు 3వ వాయిదాకి అసలు వాయిదా వేయట్లేదు, టేబుల్ మీద కూడా తీసుకురావట్లేదు. మేము ఎందుకు రావట్లేదు ఇట్లా చెప్పండి సమాధానం అంటే, నాకు ఫోన్ చేయొద్దు, ఇంకా మీరు మీకు సమాధానం చెప్పే అవసరం నాకు లేదు ఇంకా అని చెప్పి ఫోన్ తీసుకు మా లాయర్. మీరు ప్రతిసారి ఇక్కడికి రావటం, బాధపడటం, వెళ్తాం, మీకు ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను? జరిగితే జరగనియండి, లేకపోతే ఇక్కడే చేస్తా. ఫిబ్రవరి 14వ తేదీ కదా? జరిగితే జరగనియండి, లేకపోతే ఇక్కడే చేస్తా. ఎన్ని రోజులు న్యాయం జరిగిద్దని నమ్మకం నాకు కూడా లేదు. ఇంకా మా లాయరే అలా చెప్పేశాడు. ఇంకేం న్యాయం జరిగిద్దని నమ్మకం నాకైతే లేదు. మా బాబు ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నాడు సార్. మా బాబు ఇక్కడ నన్ను వదిలి ఇక్కడే చచ్చిపోయాడు. నేను ఇక్కడే చచ్చిపోతా, ఇక్కడే ఉంటా, ఉన్న రోజులు ఉంటా, ఇక్కడ రోడ్డు మీద చేస్తా అంతే. ఏం లేదు ఇంకా దానికి. వచ్చాను సార్, లోపలికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పోలీసులు వచ్చారు, పైకి తీసుకెళ్ళాను, కొద్దిగా చూస్తాను సార్ మా బాబు రూమ్ ఒక్కసారి చూపించండి అంటే పోలీసులు తీసుకెళ్ళారు, చూపించారు, బయటకు తీసుకొచ్చారు, గేట్లు వేసుకున్నారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడారు స్కూల్ వాళ్ళే, నేనేమనకన్నా ముందే. సరే అమ్మా, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇక్కడ ఒంటరిగా వచ్చి కూర్చొని ఉన్నావు? ఒంటరిగానే వచ్చాను సార్, కూర్చుంటా. మా బాబుకి న్యాయం జరిగితే ఇక్కడి నుంచి లేచి వెళ్తా, లేకపోతే ఇక్కడే చస్తా. ఇంకా లేకపోండి సార్, ఇక్కడి నుంచి నేను కదలను. ఇంకా పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ వదిలేసిన ఇక్కడికే వస్తా. ఇంటికి తీసుకెళ్ళినా మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ ఇక్కడే వచ్చి కూర్చుంటా. ఇంకా మాత్రం వెళ్ళను సార్, నేను ఇక్కడే చావనైనా చేస్తాను, ఇక్కడి నుంచి కదలను. ఇంకా అడిషనల్ ఎస్పీ గారు కూడా మీకు ఇంకా తర్వాత ఏం జవాబు చెప్పలేదు? అసలు మాట్లాడలేదు సార్ మాతో. జవాబు ఏంది అసలు? నా ఫోన్ ఇప్పుడు చేశాను అనుకో, బ్లాక్లో వేస్తున్నారు. ఇంకెవరు సార్ మాకు చెప్పేది? మీరు వెళ్ళి కలవలేదు? ఇంకా మీరు వెళ్ళి కలవలేదా? మాకు మాట్లాడతానంటే కదా సార్ మేము కలిసేది. ఫోన్ బ్లాక్లో వేస్తే ఇంకా మాతో మాట్లాడిద్దా సార్ ఆమె? ఆ తర్వాత మీరు ఎవరిని అప్రోచ్ అవ్వరు? ఇంకెవరున్నారు సార్? జగన్ సార్ దగ్గరికి వెళ్ళని తీసుకెళ్ళాను, వాళ్ళ లాయర్ని పెడతామన్నారు అంతే సార్. ఇంకెవరిని కలవలేదు. ఎవరు కలుస్తారు సార్? మా ఊరి ఉగ్రా సార్, ఎమ్మెల్యే సార్ అందరినీ, వాళ్ళ కార్యకర్తలు అందరినీ పిలిచి వాళ్ళకి న్యాయం చేస్తామని ఎవరు ఒప్పుకోమాకండి, నేనైతే న్యాయం చేయలేను, నా దగ్గరికి తీసుకొస్తే నా వల్ల కాదు అని ఉగ్రా సార్ చెప్పారంట. కార్యకర్తలందరికీ పిలిచి మీటింగ్ పెట్టి మరి. ఎందుకు సార్ అలా చెప్పడం? మేము అయితే ఓట్లు అయితే వాళ్ళకే కదా వేస్తుంది, వాళ్ళకి వేసాం కదా, వాళ్ళే కదా ఎమ్మెల్యే ఊరికి, వాళ్ళే నా కడి తీసుకురావద్దంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఇంకెవరు చేస్తారు సార్ మాకు న్యాయము? చిన్న బాబు సార్, 11 సంవత్సరాల బాబు చనిపోయింది. ఏం చేయాలి సార్? ఇంట్లో నిద్ర పట్టట్లేదు, కల్లోకి వస్తూ ఉన్నాడు, మాటికి ఏడుస్తూ ఉన్నాడు. ఇంట్లో ఇంకా ఉండలేను సార్ నేను, అందుకే ఇక్కడికే వచ్చేసా. ఇక్కడికి వచ్చి మేనే ఫోన్ చేసి చెప్పా, నా కోసం ఏం చూడొద్దు,
చేస్తే ఇక్కడే చేస్తాను, నా కోసం రావద్దు అని కూడా చెప్పాను. పాపం మా ఆయన కూడా పిచ్చోడు అయిపోయాడు, ఇంకేం అతను కూడా ఏం చేయలేడు. ఇక్కడే చేస్తా, తీసుకెళ్ళి ఎంతసేపు కూర్చోబెట్టుకుంటారు సార్ ఈ పోలీసులు. నన్ను నా మీద కేసులు పెడతామంటున్నారు. నేనేం తప్పు చేశాను సార్ కేసులు పెట్టడానికి? నేను ఎవరినన్నా కొట్టానా, తిట్టానా, చంపానా? ఏమని కేసులు పెడతారు సార్? వచ్చి ఏడుస్తున్నా, అంత తప్ప నేను ఏం చేయలేదు సార్. నా మీద కేసులు పెడతామంటున్నారు. పెట్టుకొనియండి, చచ్చే సంబడానికి ఎన్ని కేసులు పెడితేనేమి? న్యూసెన్స్ కేసు కాదు, మర్డర్ కేసే పెట్టుకోనియండి. సింగరాయగుండ పోలీసులు కానీ ఒంగోలు డిఎస్పీ గారు కానీ అప్పుడు విచారణ జరిపినప్పుడు ఏం చెప్పారు మా ఫైనల్గా మీకు? మాతో అంటే ఎవరు చెప్పలేదు సార్. మమ్మల్ని పిలిచి ఇది అని ఇప్పటికి ఎవరు చెప్పలేదు అసలు. చెప్తే అక్కడ వరకు సరేలే అను, ఇప్పటి వరకు మాకు పిలిచి ఇది జరిగిందని ఏమీ చెప్పలేదు. ప్రెస్ మీట్ పెట్టి డిఎస్పీ గారు చెప్పారు. సూసైడ్ అంటే ఎలా ఉండేది సార్? మా బాబుకి ఇక్కడ సార్ పెన్నుతో పొడిచారు సార్. పెన్నుతో పొడిచింది, ఇక్కడ కూర్చోబెట్టారు, ఇక్కడ పడుకోబెట్టారు. అందరు చూసే ఉంటారు, అందరు చూపించాను. చూడండి, పెన్నుతో గొంతులో పొడిచారు. ఇది సూసైడ్ ఎట్టయిద్దని కూడా చెప్పాను, చూపించి మరీ చెప్పాను. మా బాబు పెన్నుతో పొడుచుకోడు కదా సార్. ఎలా పొడుచుకుంటారు? వెనకది ఇంత వెడల్పున్న దెబ్బ అయితే ఉంది కదా సార్, ఆ దెబ్బ ఎలా వచ్చింది కదా సార్? సూసైడ్ అయితే ఆ దెబ్బ ఎలా వచ్చింది సార్? మా బాబుకి సూసైడ్ అయితే దెబ్బ ఎలా వచ్చింది? ఇక్కడ పెన్నుతో ఎవరు పొడిచారు సార్? అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడినా మా బాబు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? అసలు అవసరం లేదు అసలు. సూసైడే అయితే ఈ దెబ్బ రాదు, వెనుక ఆ దెబ్బ రాదు సార్. మీరు చెప్పలేదా పోలీసులకి? ఎందుకు చెప్పలేదు సార్? ప్రతి ఒక్కరికి చెప్పాను, ప్రతి ఒక్క చోట చెప్తూనే ఉన్నాను, ఏమీ లేదు అసలు. డిఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి కలవలేదమ్మా? కలిసాను సార్. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళతో కలవలేదు సార్. మేము కలవడానికి వెళ్తే మమ్మల్ని ఇచ్చేయలేదు అసలు, రానిలేదు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒకసారి వెళ్ళాం, కలెక్టర్ సార్తో మాట్లాడాము, చెప్పొద్దామని. ఇంకా మాతో ఎవరు మాట్లాడలేదు సార్. వీళ్ళు ఇంకా మాట్లాడలేదు మాతో. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరు మాతో మాట్లాడలేదు. మీరు ఇప్పటికే చాలాసార్లు వచ్చారు, ఇక్కడే కూర్చున్నారు, వెళ్తున్నారు. మీరు వచ్చినప్పుడు పోలీసులు వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు దాకా చేస్తారు? మా బాబుకి న్యాయం జరిగేదా చేస్తాను. ఈసారి మాత్రం వెళ్ళను సార్. అప్పుడు వచ్చినప్పుడు వచ్చి వెళ్తున్నానేమో కానీ ఈసారి వెళ్ళను. చస్తే ఇక్కడే చేస్తాను, ఇది మాత్రం ఖచ్చితంగా. తీసుకెళ్ళినా మళ్ళీ వస్తాను, ఇంటికి పంపించినా మళ్ళీ వస్తాను, అది మాత్రం కన్ఫర్మ్. ఈసారి మాత్రం అలాంటిది చేసేదే లేదు సార్, ఇక్కడే ఉంటాను. మా బాబు లేకుండా నేను ఉండలేను సార్. మా బాబుకి న్యాయం జరిగితే అలాగైనా ఏమన్నా ఉంటానేమో కానీ మా బాబు ఇంకా అసలు నేను ఉండలేను. చేస్తే ఇక్కడే చేస్తా. ఏం చేస్తారు వీళ్ళు? నన్ను కొడతారేమో, 4 దెబ్బలు కొడతారు, కొట్టనియండి. 4 రోజులు వచ్చేదానికి ఎన్ని కొట్టినా ఏముంది? మా బాబే లేనప్పుడు ఎందుకు బతుకుండడం ఎందుకు?